నల్గొండ జిల్లాలో రచ్చ రేపుతున్నాయి పంచాయతీ ఎన్నికలు. తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం సర్పంచ్ ఎన్నికపై పొలిటికల్ ఫైటే రాజుకుంది. పంచాయతీ ఎన్నిక కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా మారింది. నలుగురు ముద్రం రాపించారు సార్. ప్రామిస్ సార్, ఎంత నరకం తెలుసని సార్. పోతుంది రన్నింగ్ లో సార్. ప్రామిస్ సార్, నేను అయితే అబద్ధం అని ఒక్క దెబ్బ కొట్టలే. కొట్టినాక అనకూడదు, ముగిసాడు మాత్రం ఏళ్ళు గెలుచుకున్నా కానీ నరక యాత్ర సార్. ఏమనుకుంటున్నారా ఈ సంగతి? నా ఫోన్ లొకేషన్ కూడా చూడు సార్. ఒకటి వీళ్ళు ఫోన్ మాట్లాడుకుంటా మామూలుగా. ఫస్ట్ వీళ్ళు నాతోటే ఏమంటారు, అరే నువ్వు రావు కాకపోతే నేను ఇష్టం రా, నీకేదంటే అవకాశం ఉంటుంది బతుకు. నువ్వు ఏమన్నా తన నామినేషన్ అడ్డుకోవటానికి తన భర్తను కిడ్నాప్ చేశారంటూ బీఆర్ఎస్ నేత నాగలక్ష్మి ఫిర్యాదు చేశారు. తన భర్త యాదగిరిని కిడ్నాప్ చేసి తీవ్రంగా కొట్టి మూత్రం తాగించారంటూ ఆరోపించారు నాగలక్ష్మి. తనను కిడ్నాప్ చేసి హైదరాబాద్ వరకు తీసుకెళ్లారంటున్నారు యాదగిరి. అయితే యాదగిరి ఆరోపణలు అవాస్తవం అంటున్నారు కాంగ్రెస్ నేతలు. సార్ పోతుంది రన్నింగ్ లో సార్. ప్రామిస్ సార్, నేను అయితే అబద్ధం అని ఒక్క దెబ్బ కొట్టలే. కొట్టినాక అనకూడదు, ముగిసాడు మాత్రం ఏళ్ళు గెలుచుకున్నా కానీ నరక యాత్ర సార్. ఏమనుకుంటున్నారా ఈ సంగతి? నా ఫోన్ లొకేషన్ కూడా చూడు సార్. హస్బెండ్ ప్రాణంతో వస్తాడని నాకు అస్సలు నమ్మకం లేదు సార్. అసలు ఆ కురిసిరావని వేయకపోతే అసలు రాకపోవు సార్. నాకు తెలుసు పూలే సల్దాం మేము అనుకున్నాం సార్. ఆశ వదులుకున్నాను నా పిల్లలు నేను ధైర్యంతో. సార్ దయ వల్ల ఇంతమంది 11 కార్లతో పోయినా కూడా అంత అరాచకత్వంగా మేము ముందు కూడా మాకు ఏమవుతుందో మాకు తెలియదు. ఇప్పటికి మీరు ఊళ్ళో భయంగానే ఉంది సార్. మరి చాలా భయంగానే ఉంది. అసలు నడువులోనే ఆయన నరికిరు. మాకు ఇంకా వేయాలన్నా మీకు ఆపోజిట్ ఆల్రెడీ మర్డర్ చేసిండు. ఆయన నడువులోనే నరికి బాగా జాతిగా ఊళ్ళోనే తిరుగుతుండు ఆయన. ఆయనకి ఇదివరకు మాకు ఎటువంటి కక్షలు లేవు. కనీసం నామినేషన్ వేస్తేనే ఇంత అరాచకత్వం చేస్తుండు. ఇంకా ముందు ఇంకేంటి అసలు? అదేమన్నా రాజ్యాధికారం ఇంకేంటి? బానిసల కాలం అయితే మన లేదు. నేను ఎంఏ బీఈడి మోడల్ స్కూల్ టీఎస్ మోడల్ స్కూల్లో నేను గెస్ట్ లెక్చరర్ని. నాకు అన్ని తెలుసు. మరి ప్రజలకు అర్థం కావాలి. కనీసం మానవ విలువలు మర్చిపోయి మూత్రం పోసి అందులో మందు పోసి నా భర్తను కత్తులు కడుపులో గుచ్చుకుంటూ కారులో కూర్చోబెట్టి కొడుతూ చిత్రహింసలకు గురి చేస్తూ తాగమనడం కరెక్ట్ కాదు. నాకు అది చెప్తుంటే నాకు గుండె పగిలిపోయింది అసలు. ఇప్పటికీ ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రమేష్ మనకి జాయిన్ అవుతున్నారు. రమేష్, ఒకవైపు నాగలక్ష్మి ఆరోపణలు చేస్తున్నారు, దానికి సంబంధించి వింటూనే ఉన్నాం. మరోవైపు ఇటు అవాస్తవం అని చెప్తున్నారు. అసలు వాస్తవాలు ఏ విధంగా ఉన్నాయి, ఏం చెప్తున్నారు అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి స్థానిక నేతలు? డీటెయిల్స్ చెప్పండి. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి ఘర్షణలు అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి లేదు. గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ మొదటి విడతలో ఈ విధమైనటువంటి ఉద్రిక్తతలకు దారితీసింది. ఏదైతే నామినేషన్ చివరి రోజు ఉందో తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామ పంచాయతీ సందర్భంగా ఎన్నికల సందర్భంగా ఉట్కూరి సందీప్ రెడ్డి నామినేషన్ వేయడం జరిగింది. అతను ఒక్కడే గ్రామంలో నామినేషన్ వేయడం జరిగింది. అయితే వీరు నామినేషన్ వేయకుండా ఎవరైతే వెంకటయ్య యాదవ్ ని అడ్డుకుంటే ఏకగ్రీవం కావడానికి కూడా ఈ విధంగా కిడ్నాప్ చేశారు. అనుచరులంతా కలిసి తనను కారులో ఎక్కించుకొని కూడా మొత్తం ఎక్కడికి వెళ్లారో తెలియదు. 3-4 కార్లు కూడా మార్చడం జరిగింది. మొత్తం తనను కత్తులతో బెదిరించడం జరిగింది. తన పట్ల అసభ్యంగా కూడా తాగించారని కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టకేలకు భార్య ఫిర్యాదుతో అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలంతా కూడా పోలీస్ స్టేషన్ కు చేరుకొని కంప్లైంట్ చేయడం, పోలీసులు చివరి వరకు కూడా అతన్ని చూడడం జరిగింది. కానీ ఎవరు కూడా అతని ఆచూకీ గుర్తించలేక చివరికి అతనే ఆ పోలీస్ స్టేషన్ కి వచ్చి ఆ కంప్లైంట్ రాసే క్రమంలో కూడా తాను ఇచ్చినటువంటి కంప్లైంట్ కాకుండా కూడా వేరే విధంగా పోలీసులు ఈ విధంగా తనతో ఈ విధంగా రాయించుకొని సంతకం పెట్టారని కూడా ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తం ఒక 2 వర్గాలుగా కూడా విడిపోవడం జరిగింది. గ్రామంలో కూడా మొత్తం పార్టీ కార్యకర్తలు 2 గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. బీసీ నాయకుని ఈ విధంగా చేస్తారని కూడా బీసీ సంఘాలు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కాంగ్రెస్ నేతలు ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. కానీ ఇందులో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎలాంటి సంబంధం లేదని చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఉద్రిక్త పరిస్థితుల మా గ్రామంలో కూడా పోలీస్ పికెటింగ్ కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఒక నామినేషన్ వేసేటువంటి సమయంలో తనను చేశారని కూడా ఏకంగా అతను భర్త వచ్చి కూడా మీడియా ముందు వాపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్ రమేష్, థ్యాంక్స్.